భారతదేశంలో ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు, అనురంగంలో పనిచేసే శాస్త్రవేత్తలు కావచ్చు, రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలకమైన వాటిట్లో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు. ఆ మధ్యనైతే ఏకంగా మన నంబి నారాయణన్ గారికి సంబంధించింది తెలుసు, క్రయోజనిక్ ఇంజన్కి సంబంధించింది వచ్చు. అలాంటి వాళ్ళ మిస్టీరియస్ మరణాలు అనేకం సంభవించినాయి. అంటే ప్రమాదంలో పడిపోయారు, లేకపోతే బస్సు యాక్సిడెంట్ జరిగింది, లేదా కారు యాక్సిడెంట్ జరిగింది, ఇట్లాగా. అవన్నీ కూడా గూఢచర్య వ్యవస్థలు చేసే హత్యలు అనేది ప్రపంచానికి తెలిసింది. మనకు శత్రువు ఎవరు ఉంటారు? పాకిస్తాన్లోకి అంత సీన్ లేదు, అమెరికా వాళ్ళే చేస్తుంటారు ఇట్లాంటి ఘాతుకాలకి. రష్యా కూడా చేస్తుంటుంది. రష్యా మన వాళ్ళ జోలికి రాదన్నది మన నమ్మకం. మేబీ వాళ్ళు కూడా చేయొచ్చు. అయితే ఏమైందో తెలీదు, అమెరికాలో 12 మంది నాసా సైంటిస్టులు ఇలాంటి మిస్టీరియస్ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇది సంచలనం సృష్టిస్తుంది. 12 మంది అన్నటువంటిది లెక్క తేలింది. ఏకంగా 12 మంది నాసా సైంటిస్టులు ఎవరు చంపుతారు, ఎవరు చెడగొడతారు? రష్యా వాళ్ళన్నా చేయాలి, చైనా వాళ్ళన్నా చేయాలి. ఇప్పుడు అది చర్చకు వస్తుంది.